హాయ్ అండి. ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఎన్విరాన్మెంట్లో భాగంగా మనకి సీడ్ బాల్స్ సీడ్ బాల్స్ అంటే మనకేంటంటే రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో మనకి 50% గ్రీన్ కవర్ అనేటటువంటిది ఉండాలి అని మనకి పర్యావరణ శాఖ అయితే అనుకుంటుంది. దానికి ఆ శాఖకి హెడ్ అంటే ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏం చెప్తున్నారంటే మేము 50% గ్రీన్ కవర్ ఉండాలనే లక్ష్యంతో సీడ్ బాల్స్ అనేటటువంటి కార్యక్రమం సాగుతుంది. ఇది ఎప్పటి కాదు, ఎప్పటి నుంచో మేము ఇదైతే స్టార్ట్ చేసాము. ఇక్కడ మనకి ఈసారి జూన్ 5వ తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మూలపాడులో ఎకో పార్కులో మొట్టమొదటి విత్తన బంతిని అక్కడ వేసామన్నమాట. అప్పటి నుంచి జూన్ నెల నుంచి జూలై, ఆగస్ట్ 3వ నెల ఇది. ఇప్పటి వరకు 21,000 హెక్టారుల్లో అయితే 2 కోట్ల విత్తన బంతులను అయితే వెదజల్లాము అని చెప్తున్నారు. అంటే ఏమి కాదు, గ్రీన్ కవర్ని పెంచుతారనమాట. పర్వత ప్రాంతాలు, అలాగే మనుషులు వెళ్ళలేని ప్రాంతాలకి డ్రోన్లు సహాయంతో మనకేంటి ఈ యొక్క విత్తన బంతులను అయితే వేస్తారనమాట. దాదాపుగా ఇది 85% అయితే మేము లక్ష్యము సాధించాము. ఈ సీజన్లో 2.82 కోట్ల విత్తన బంతులను చల్లాలని లక్ష్యం పెట్టుకున్నాం. అందులో భాగంగా 2 కోట్లు చల్లేసాం ఆల్రెడీ. దాదాపుగా 2 కోట్లకు పైగా చల్లేసాం. ఇంకా దాదాపు ఒక 70 కోట్లు ఉంది, అది కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. ఈ యొక్క డ్రోన్ అనగానే మనకేం గుర్తు రావాలి? కర్నూలులో డ్రోన్ సిటీ అనేటటువంటిది ఏర్పాటు చేస్తున్నారు అనేది మనకి డ్రోన్ అనగానే డ్రోన్ సిటీ గుర్తు రావాలి. డ్రోన్ సిటీ ఏది? కర్నూలు. డ్రోన్ సిటీ కర్నూలు. స్పేస్ సిటీ తిరుపతి. స్పేస్ సిటీ తిరుపతి. క్షిపణులు సిటీ మిసైల్స్. క్షిపణులు సిటీ కృష్ణా జిల్లా జగ్గయ్యపేట. క్షిపణుల సిటీ జగ్గయ్యపేట. మరి ఆయుధాలు, విడి పరికరాలు అటువంటివి తయారు చేస్తారన్నమాట. మ్యాన్ మేడ్ లేకుండా అటువంటి ఆయుధాలు అది ఎక్కడ? ఇటువంటివన్నీ 6 క్లస్టర్స్ మనకి ఉంటాయి అన్నమాట. ప్రతిసారి చెప్తున్నాను, ఒకసారి చూడండి, ఓకేనా? తర్వాత మనకి బ్రిక్స్, మనకు తెలుసు క్రీడా మినిస్టర్స్ బ్రిక్స్ జరుగుతుంది. దానికి సంబంధించిందే ఇది. దానికి సంబంధించిన ఆర్టికల్ చంద్రబాబు నాయుడు గారు అయితే స్పీచ్ ఇస్తున్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి బాగానే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇక్కడ పెట్టండి. అందులో భాగంగా నెల్లూరు సిటీని మేము క్రీడా ఉపకరణాల తయారు చేస్తాము అని చెప్తున్నారనమాట. అలాగే అదే బ్రిక్స్కి సంబంధించి ఏ సమావేశం ఇక్కడ జరుగుతుంది విశాఖపట్నంలో అనేది గుర్తుంచుకోవాలన్నమాట. ఏది సమావేశం జరుగుతుంది? యువజన వ్యవహారాల మంత్రుల సమావేశం. బ్రిక్స్ యూత్ మినిస్టర్స్ మీటింగ్ అనేది గుర్తుంచుకోవాలి. ఎక్కడ? విశాఖపట్నం అనేది గుర్తుంచుకోవాలి. బ్రిక్స్లో సభ్య దేశాలు 11. మొదట్లో 4 ఉండేవి, తర్వాత సౌత్ ఆఫ్రికా వచ్చింది, 5 అయినాయి. తర్వాత ఇంకో 4 యాడ్ అయినాయి, 9 అయినాయి. తర్వాత ఒకటి యాడ్ అయింది, 10 అయింది. ఆ తర్వాత ఇంకోటి యాడ్ అయింది, 11 అయినాయి. మొదటి 4 BRIC: బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. తర్వాత ఇంకోటి యాడ్ అయింది అన్నాం, అదేంటి? సౌత్ ఆఫ్రికా. తర్వాత 4 యాడ్ అయ్యాయి అన్నాం, అవేంటి? ఈజిప్ట్, ఇథియోపియా, యుఏఈ, ఇరాన్. అక్కడికి 4 అయినాయి. తర్వాత ఇంకోటి యాడ్ అయింది అన్నాం, ఇండోనేషియా. తర్వాత ఇంకొకటి యాడ్ అయింది అన్నాం, సౌదీ అరేబియా. ఇక్కడికి 11 అయినాయి ప్రస్తుతానికి ఉన్న సభ్య దేశాలు. ప్రస్తుతం బ్రిక్స్ 18వ సమావేశం మనం ఆతిథ్యం అయితే నిర్వహిస్తున్నాం. అసలైంది న్యూఢిల్లీలో నెక్స్ట్
సమావేశం అయితే ఉంది, అసలైంది బ్రిక్స్ సమావేశం న్యూఢిల్లీ. దీనికి ఇరాన్ అధ్యక్షుడు కూడా వస్తున్నాడనమాట. ఇది ప్రాధాన్యం సంతరించుకున్నది. అది వచ్చినప్పుడు మనం చెప్దాం. తర్వాత నెలల్లో జరుగుతుంది బ్రిక్స్ మీటింగ్, 18th అది అసలైంది. దానిలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. బ్రిక్స్ ఇంధన ఎనర్జీకి సంబంధించి మీటింగ్ జరిగింది, గురుగ్రామ్లో జరిగింది. అలాగే టూరిజం అనేటటువంటిది జైపూర్. అలాగే ఇప్పుడు ఇది యూత్ మినిస్టర్స్ విశాఖపట్నం, గుర్తుంచుకోండి ఇవన్నీ. శుభాంశు శుక్లా ఈ మధ్యన పేరు వినిపిస్తుంది. ఈయన మనకి వాయుసేన గ్రూప్ కెప్టెన్గా ప్రస్తుతం ఉన్నారు. వాయుసేన గ్రూప్ కెప్టెన్గా మనకి ఈయన ఉన్నారనమాట, శుభాంశు శుక్లా. తిరుపతిలో మనకి ఐఐటి వాళ్ళకి పట్టాలు ఇస్తున్నారు, అందులో పాల్గొన్నారు ఈయన బ్యాక్గ్రౌండ్ మనం చూసుకోవాలి. ఈయనకేంటి, రీసెంట్గా అశోక్ చక్ర ఇచ్చారు, హైయెస్ట్ పీస్ అవార్డు అనమాట. సైన్యంలో మనకి ఇది 2 అవార్డులు ఇస్తారు. ధైర్య సాహసాలు యుద్ధంలో ప్రదర్శించినందుకు చక్రాలు ఉంటాయి. పరమవీర చక్ర హైయెస్ట్. ఇంకొక అవార్డు ఏంటి, పీస్ గ్యాలంటరీ అవార్డు. మనకి ఇది అశోక్ చక్ర హైయెస్ట్ అవార్డు. మనకి ఈయనకైతే ప్రెజెంటేషన్ చేయడం జరిగింది, ఇచ్చారు అశోక చక్ర, అది గుర్తుంచుకోవాలి. అదే ఈయన ఇక్కడ చెప్తున్నారనమాట 2040 నాటికల్లా. అలాగే యాక్సియం, ఈ యొక్క యాక్సియం 4 అమెరికా మనకి ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఈయన కూడా వెళ్ళాడు అనమాట. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్కి దానికి కెప్టెన్, ఇతను పైలట్గా ఉన్నాడనమాట. యాక్సియం 4 మిషన్లో మన భారతీయుడు వెళ్ళాడు అంతరిక్ష కేంద్రంకి అనమాట. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఈయన మొట్టమొదటి వ్యక్తి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళినటువంటి మొట్టమొదటి వ్యక్తి అనమాట. అక్కడ ధైర్య సాహసాలు చూపినందుకు అశోక్ చక్ర అనేటటువంటిది ఇవ్వడం జరిగింది అని గుర్తుంచుకోవాలి. అది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి గ్రామాల్లో అయితే మనకి ఎస్టీ జనాభా అయితే పెరిగింది అని చెప్తున్నారనమాట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సర్వే చేశారు. ప్రస్తుతం అయితే 27కి చేరింది, ఇంతకు ముందు 25 ఉండేది అని చెప్తున్నారు. బీసీలు అయితే ఇప్పుడు సగశాతం ఆలో ఉన్నారు. 5 కోట్ల జనాభాలో బీసీలే సగం శాతం ఉన్నారని చెప్తున్నారనమాట. ఇక్కడ ఇది ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది. టోటల్ ఎంతమంది ఉన్నారు, 5,18,95,412. శాతం 50% పైగా ఎవరున్నారు, బీసీలు ఉన్నారు. ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు గుర్తుంచుకోండి. ఎస్టీ 6.56, ఎస్సీ 17.70, ఓసీ 24.47, టోటల్ 100% సరిపోతుంది. ఎస్సీ జనాభా ఎంత, 91 లక్షలు. ఎస్టీ జనాభా ఎంత, 34 లక్షలు. బీసీ జనాభా ఎంత, 2,65,94,418 అని గుర్తుంచుకోవాలి. ఎట్టి పరిస్థితిలో మేము ఆగస్టు 31 కల్లా అయితే వెలుగొండ ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళైతే ఇస్తాము. తద్వారా ప్రకాశము, నెల్లూరు, కడప ఈ 3 జిల్లాలకి సాగు, తాగు నీరు మొత్తానికి మేము తీరుస్తామని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్తుంది. అందులో భాగంగా పునరావాసం కంపెన్సేషన్ భాగంగా అక్కడున్న ప్రజలు ఖాళీ చేశారు కదా, దానికి 700 పైచిలుకు కోట్లు అయితే ఖర్చు పెట్టామని చెప్తున్నారనమాట. అందులో భాగంగానే ఇక్కడ చెక్కులు పంపిణీ చేస్తున్నారు, అది మనం గుర్తుంచుకోవాలి. చెక్కులు పంపిణీ గుర్తుంచుకోకూడదు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రాజెక్ట్. ఏ ప్రాజెక్ట్, వెలుగొండ ప్రాజెక్ట్. ఇంపార్టెన్స్ ఏంటి, దీనికి ఎక్కడి నుంచి నీళ్ళు తెస్తున్నాం, కృష్ణా నది వెనక జలాల నుంచి తెస్తున్నాం, బ్యాక్ వాటర్ని. ఎక్కడికి తెస్తున్నాం, నల్లమల సాగర్కి రిజర్వాయర్కి తెస్తున్నాం. ఎలా తెస్తున్నాం, ఈ మధ్యలో పెద్ద కొండలు ఉంటాయి, ఇక్కడి నుంచి వాటర్ ఇలాగా, ఈ కొండలు తవ్వలేం కదా, అందుకే మనం ఏం చేసాము, టన్నల్ ప్రవేశపెట్టాం, 2 టన్నల్ని. ఈ టన్నల్ ద్వారా నల్లమల సాగర్ రిజర్వాయర్కి నీళ్ళు వస్తుంది అనమాట. ఇక్కడంతా నీరు వస్తుంది. ఈ నల్లమల సాగర్ అవుట్పుట్లో 3 కెనాల్స్ ఉంటాయి.
3 కెనాల్స్ ద్వారా మనకి ఏం చేస్తాం, ఈ 3 కెనాల్స్ ద్వారా నీరుని ప్రొవైడ్ చేస్తాం. అది ప్రాజెక్ట్. అదే ఎంత నల్లమల సాగర్‌కు నీరు తెస్తామో 10 టీఎంసీలు అయితే మళ్ళిస్తామని చెప్తున్నారనమాట. అదే కంటిన్యూషన్. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. పాశ్చాత్య ఏఐ, విదేశీయుల ఏఐ మనకు సరిపోతుందా? అది వాళ్ళు వాడుతున్నది. పైగా మన దగ్గర డేటా వాళ్ళు తీసుకుంటున్నారు. మన డేటా, మన సమాచారం 140 కోట్ల మంది సమాచారం మన దగ్గర తీసుకొని మనకే తిరిగి అమ్ముతున్నారు. మన దగ్గర డేటా వాళ్ళు స్టోర్ చేస్తున్నారు డేటా సెంటర్స్‌లో. మన డేటా స్టోర్ చేసి మనకే తిరిగి అమ్ముతున్నారనమాట ఏఐ సంస్థలు. ఇది అవసరమా అనేసి ఇది ప్రశ్న అనమాట. మానవుడి కంట ఏఐ అనేటటువంటిది గొప్పదా అనేటటువంటి విమర్శనాత్మకంగా ఈ ఆర్టికల్ అనేటటువంటిది ఇచ్చారనమాట. అయితే ఒక 50% పర్వాలేదు, ఒక 50% మనకి దీనివల్ల నిరుపయోగాలు ఉన్నాయి, ఇది మానవ మనుగడకే ప్రశ్నార్థకం అవుతుంది అని చెప్తున్నారనమాట. ఇక్కడ మెయిన్ ఆర్టికల్ మనకి ఏంటంటే 8.7 కోట్ల మంది యువతకు పని లేదు. ఎవరు చెప్తున్నారు? నీతి ఆయోగ్ నివేదిక వెల్లడి చేస్తుంది. ఏంటి అందులో తీసుకున్న పారామీటర్స్ 5. ఏమేమి? పాఠశాల విద్య, ఉన్నత విద్య, సంఘటిత అసంఘటిత రంగం పని, చదువుకోలేదు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు లేనటువంటి వారు శిక్షణ తీసుకొని యువత, మహిళలు. ఈ 5 కేటగిరీలని బేస్ చేసుకొని మనకి ఒక నివేదిక అయితే ఇచ్చారనమాట. అయితే దాదాపు 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 8.7 కోట్ల మంది యువతకు పని లేదు అని చెప్తున్నారనమాట. ఎందుకు? ఏ పేరుతో ఈ యొక్క నివేదిక వచ్చిందంటే వికసిత్ భారత్ కోసం నైపుణ్యాభివృద్ధి పునర్కల్పన 247 పేరుతో ఈ యొక్క విడుదలైతే చేసిందనమాట. బేస్ ఏంటి? 2021 అప్పుడు సేకరించేటటువంటి 78వ జాతీయ శాంపుల్ సర్వే ఆధారంగా ఈ నీతి ఆయోగ్ సర్వే అయితే ఈ యొక్క నివేదిక అయితే తయారు చేసిందనమాట. అయితే ఎంతమంది పని చేస్తున్నారంటే 8.5% మందికే తగిన పని అయితే ఉంది. ఇంకా చాలా కల్పించాలి. వాళ్ళందరికీ శిక్షణ అవసరము. అలాగే వాళ్ళందరినీ కూడా శిక్షణ కల్పించి ఇప్పుడు రాబోయేటటువంటి తరాలకు కూడా శిక్షణ లేకపోవడం వల్ల ఇంకా పెరిగిపోతారు. కాబట్టి నామ్స్ తీసుకోండి, ఫాలో అవ్వండి అని చెప్తుందనమాట నీతి ఆయోగ్. ఇది మనం గుర్తుంచుకోవాలి. తర్వాత మనకి భారత్కు భారీగా వెనిజులా చమురు. వెనిజులా అంటే మనకి దక్షిణ అమెరికా ఖండం అక్కడలో ఒక ప్రాంతం అనమాట వెనిజులా. రీసెంట్గా ఆ యొక్క అధ్యక్షుడిని అమెరికా ట్రంప్ ఏం చేశాడంటే ఒక ఆపరేషన్ చేసి కిడ్నాప్ చేశాడు కదా ఆ దేశం. అక్కడి నుంచి ఏంటి 4,44,000 చమురు అయితే బ్యారెల్ అయితే సరఫరా జరుగుతుంది. ఇది చాలా అతి పెద్దది. ఎవరితో పోల్చుకుంటే ఇరాకు, అమెరికా వాళ్ళతో పోల్చుకుంటే ఈసారి ఇక్కడి నుంచి భారీగా మనం తెచ్చుకుంటున్నాం. అయితే గల్ఫ్ దేశాలు అయితే అనుకోండి, ఇది మన భారతదేశం అంటే గల్ఫ్ దేశాలు ఇక్కడే ఉంటాయి, తక్కువ ఇలా చమురు తీసుకొచ్చేవచ్చు. కానీ సౌత్ ఆఫ్రికా అంటే చాలా దూరం, మధ్యలో ఆఫ్రికా ఖండం ఎక్కడ ఉంది, ఆ తర్వాత ఇక్కడ దక్షిణ అమెరికా ఖండం. ఇక్కడి నుంచి మనం తేవాలంటే కొంచెం డేంజర్. ఏదైనా ఇలాగైనా రావాలి, ఏదైనా కొంచెం డేంజరే అనేసి విశ్లేషకులు చెప్తున్నారు. ఈరోజు ఆర్టికల్స్ ఇవి. థ్యాంక్ యూ. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.